రైతు సోదరులకు నమస్తే. వెల్కమ్ టు క్రాప్ స్టోరీస్. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో అమలులోకి తీసుకొచ్చింది. ఈ మిషన్ వలన వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ ద్వారా మార్పు తీసుకురావడానికి తెచ్చింది. దీనివలన రైతుకు సరైన సమయానికి సరైన సమాచారం అందిస్తుంది. ఈ మిషన్ యొక్క భాగాలు: దీంట్లో అగ్రిస్టాక్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ మరియు డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే అనే 3 విభాగాలుగా విభజించబడినది. ఇందులో మొదటిగా అగ్రిస్టాక్ ఈ మిషన్కి మొదటి భాగం. ఇందులో దీని ద్వారా ప్రతి రైతుకు రైతు ఐడి లేదా ఫార్మర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐడి అనేది ప్రతి భారతీయుడికి ఉన్న ఆధార్ గుర్తింపు లాగా ఇది ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు లాగా వ్యవహరిస్తుంది. దీనివల్ల రైతుకు అనేక లాభాలు ఉన్నాయి. ఇందులో 3 భాగాలుగా ఉంటాయి. ఒకటి ఫార్మర్ రిజిస్ట్రీ, రెండోది జియో రిఫరెన్స్ విలేజ్ మ్యాప్, అలాగే క్రాప్ జోన్ రిజిస్ట్రీ. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ వచ్చేసి రైతు యొక్క వివరాలు మొత్తం ఉంటాయి. ఆ తర్వాత జియో రిఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్లో గ్రామానికి సంబంధించిన మ్యాప్ మొత్తం ఉంటుంది. దీని ద్వారా ఈ గ్రామానికి సంబంధించిన మ్యాప్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసుకోవడానికి కానీ ఇతర ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. క్రాప్ జోన్ రిజిస్ట్రీ ఏ ప్రాంతంలో ఏ పంటలు వేస్తున్నారు, ఎప్పుడు ఏ పంటలు వేస్తున్నారు, ఎంత సాగు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఈ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ వచ్చేసి వాతావరణం, మట్టి మరియు నీటి వనరుల సమాచారాన్ని రైతులకు అందిస్తుంది. దీని ద్వారా పంట యొక్క ఆరోగ్యం, నీటిదల, నీటి అవసరాలు వంటి విషయాలను రైతులకు అందిస్తుంది. డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే DGCES అనే ఈ యాప్ ద్వారా దీని ద్వారా పంట యొక్క ఉత్పత్తి మరియు పంట యొక్క మెరుగైన పద్ధతులు ఉపయోగించి అధిక దిగుబడి తీయడానికి రైతులకు ఉపయోగిస్తారు. దీని వలన రైతులు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టెక్నాలజీని వాడి పెట్టుబడులను తగ్గించి దీని వలన రైతులకు అధిక దిగుబడి తీసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క టార్గెట్ వచ్చేసి 2027 నాటికి 11 కోట్ల రైతులకు దీని ద్వారా రైతు గుర్తింపు కార్డు అందించడం. అలాగే 2024-2025 సంవత్సరం గాను ఇది 400 జిల్లాలలో ప్రవేశపెట్టడం జరిగింది, అమలు చేశారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క బడ్జెట్ దీన్ని 2024లో సెప్టెంబర్లో అమల్లోకి తీసుకొచ్చారు. మొదట్లో దీనికి 2817 కోట్లు కేటాయించారు. అయితే 2026-27 సంవత్సరం నుండి ఈ మిషన్ యొక్క బడ్జెట్ని ఇంకా పెంచాలని నిర్మలా సీతారామన్ గారు యోచిస్తున్నారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క లాభాలు: రైతులకు పేపర్ పని లేకుండా డిజిటల్ సేవలు పొందగలరు. పథకాలు, బీమా, రుణాలు డైరెక్ట్గా రైతుకు అందుతాయి. సమాచారం తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు రైతు. గ్రామ స్థాయి నుండి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో సాంకేతిక టెక్నాలజీ తీసుకురావడం వలన అధిక దిగుబడి తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దీని వలన రైతులు పెట్టుబడి తగ్గించి కొత్త పద్ధతుల ద్వారా అధిక దిగుబడి తీసేందుకు ప్రయత్నిస్తారు. దీనికి సంబంధించిన యాప్లు ప్లేస్టోర్లో ఉన్నాయి, లేదంటే మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వాటి నుండి డౌన్లోడ్ చేసుకోండి. కృషి DSS, ఫార్మర్ రిజిస్ట్రీ వచ్చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తగ్గట్టు ఆ సపరేట్ యొక్క స్టేట్ది ఉంటుంది. అలాగే డిజిటల్ క్రాప్ సర్వే వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రీ యాప్స్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగే ఈ డిజిటల్ క్రాప్ సర్వే కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని వాటి యొక్క ఉపయోగాలు పొందుతారని కోరుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.